హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేసేయండి. ఈ వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ 10 days అయిపోయింది. కాకపోతే ఇంకా అన్ని ఊర్లు తిరగడం వల్ల అలసిపోయినట్టు అవుతుంది. ఇంకా అందుకే వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను. ఏమనుకోకండి, కొంచెం లేట్గా వస్తాయి వీడియోస్, కాకపోతే అన్నీ వస్తాయి. రావడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్క. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావక్క అది చెప్పు అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. నేనైతే మా వారితో ఈ కార్లో ఫస్ట్ టైం అనమాట లాంగ్ జర్నీ. మా ఊరు దగ్గరే ఉంటుంది, మా పెద్దనాన్న వాళ్ళ ఊరు. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. వాళ్ళు ఎల్లమ్మ తల్లి జాతర ఉంటుంది వాళ్ళ ఊర్లో, ప్రతి సంవత్సరం ఉంటుంది. మా చిన్నప్పుడైతే మేము ఊరికే వెళ్తూ ఉండేవాళ్ళం, అంటే ఇంకా ఊర్లో ఉండేవాళ్ళం కాబట్టి దగ్గరే కదా వెళ్ళే వాళ్ళం. కానీ ఇంకా మా డాడీకి జాబ్ వచ్చేసిన తర్వాత ఇంకా వెళ్ళడం తగ్గించేసాము. ఇంకా ఈసారి మాత్రం మా వారు ఫస్ట్ టైం వస్తున్నారనమాట వాళ్ళ ఇంటికి. ఇంకా ఈసారి మా వారు లీవ్లో ఉన్నారు కాబట్టి మా అన్నయ్య వాళ్ళు కాల్ చేసి రమ్మని చెప్తే ఇంకా వెళ్తున్నాము మేము మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి. పెద్దనాన్న అంటే మా డాడీ వాళ్ళ పెద్దనాన్న కొడుకు అన్నమాట. మా ఊరికైతే చాలా దగ్గరగానే ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి ఫస్ట్ టైం కార్లో వెళ్ళడం అనమాట. బస్కి వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా కూడా, ఇంకా కార్లో అది కూడా మా వారితో వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. క్లైమేట్ మాత్రం సూపర్ ఉండే ఆ రోజు అయితే. వర్షం పడేలాగా ఉంది కానీ పడట్లేదు, ఎండ మాత్రం రావట్లేదు. నాకు మాత్రం చాలా అంటే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది ఇట్లా ఉంటే క్లైమేట్. కూల్గా ఉండాలి, బాగుండాలి. ఇంకా ఇందులోనూ జర్నీ చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. ఇంకా ఇది చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. అసలు మొత్తం గ్రీనరీ, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సైడ్ ఏరియా మొత్తం ఇట్లనే ఉంటుంది అనమాట. మేము వెళ్ళేది ఏటూరు నాగారం నుంచి. ఇంకా ఇక్కడ బయ్యారం దగ్గర అయితే బీటీపీఎస్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ బీటీపీఎస్ పవర్ ప్లాంట్ అనమాట. ఇంకా అక్కడ పక్కన క్వార్టర్స్ కూడా కడుతున్నారు. ఇంకా పంట పొలాలు ఇవన్నీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. జర్నీ మాత్రం అసలు చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక టీ షాప్ దగ్గర ఆపి అయితే ఇంకా టీ తాగుతున్నాము. బెల్లం టీ అంట, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసాము జర్నీ. ఇంకా హుజరాబాద్ వచ్చిందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 10 kilometers ఉంటుంది అనుకుంటా. ఇంక ఇక్కడ ఆపేసి సైడ్కి ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాము. నేనైతే ఇంత షార్ట్గా చూపించాను జర్నీ, కాకపోతే మాకు 4.5 hours అయితే పట్టింది. అదే బస్సులో వెళ్తే అయితే 5.5 6 hours కూడా పట్టొచ్చు. ఇంకా చాలా త్వరగానే వచ్చినట్టు అనిపించింది. కానీ మా వారికి మాత్రం ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకా ఇదే అన్నమాట మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇంకా రాగానే మా అన్నయ్య అయితే వెల్కమ్ చెప్తున్నాడు, మా చిన్న అన్నయ్య వేణన్నయ్య. ఇంకా వచ్చి రాగానే మా మొహాలు చూడండి ఎట్లా వాడిపోయాయో. ఇంకా మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఎవ్వరూ ఉండరు కదా. మా పాప అయితే అసలు ఇంకా బయటకే వెళ్ళదు. ఇక్కడ మాత్రం పిల్లలందరూ కనిపిస్తూ ఉన్నారు. మా వెన్నెలక్క వాళ్ళ పాపలిద్దరు, మా అనిలన్న వాళ్ళ పాపలిద్దరు, ఇంకా మా వేణన్న వాళ్ళ పాప బాబు. ఇంక ఇంతమందిని చూసేసరికి తనకి ఇంకా ఆడుకోవాలి అనిపించినట్టుంది. మంచిగా ఆడుకుంటూ ఉంది. నేను అనుకున్నాను అసలు ఏడుస్తుందేమో అని, లేదు మంచిగా ఆడుకుంది. ఇక్కడ హాయ్ చెప్పింది మా అక్క అన్నమాట. మా అక్క ఇద్దరు అన్నలు అన్నమాట, వాళ్ళు మొత్తం 3 members. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మా పాపకైతే అన్నం తినిపిస్తున్నాను. ఇంకా వచ్చేసరికి వాళ్ళు పోచమ్మని చేశారంట. పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి కొన్ని బలిచ్చి తీసుకొచ్చారంట. ఇంకా చికెన్ కర్రీ చేస్తే ఫస్ట్ అయితే మా పాపకి తినిపించేస్తున్నాను. నేను కూడా తినేసి పడుకున్నాను, ఫుల్గా అలసిపోయాం కదా. ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ లేవగానే ఇంకా పెద్దమ్మ అయితే పూజ కూడా చేసేసింది. మేము లేసేసరికి బోనం కూడా ప్రిపేర్ చేశారు. ఇంకా ఇక్కడ దేవుడికి సంబంధించినవన్నీ ఇంకా ఇక్కడైతే పెట్టారు. నేనైతే దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే మేము చెప్పాను కదా సంవత్సరికం అంటుంది మాకు అని చెప్పి, ఇంకా అందుకే నేను దూరంగానే ఉండి చూస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మా వదినలు ఇద్దరు కలిసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా అందరం స్నానాలు చేసి ఉప్మా కూడా తినేస్తున్నాం ఇక్కడ కూర్చొని. మా పాప కూడా వాళ్ళతో పాటు కూర్చొని తింటుంది. ఇంకా పిల్లలు ఉంటే పిల్లలకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా వాళ్ళు ఎలా తింటున్నారో చూసుకుంటూ తనకి తనే ఇంకా తినేస్తుంది. ఇంకా మేకపోతునైతే తీసుకొచ్చి ఇంకా అమ్మవారి ముందు ఇట్లా నిల్చోబెట్టి జల్తిచ్చే వరకు చూస్తారనమాట. కొద్దిసేపు వరకు జల్తి ఇవ్వలేదు. ఇంకా జల్తిచ్చే టైంకి నేను వీడియో తీయలేదు. ఇంకా జల్తిచ్చిన తర్వాత తీసుకెళ్ళి అమ్మవారికి అయితే బలిస్తారు.
ఎల్లమ్మ తల్లికి. మేము వచ్చింది ఎల్లమ్మ తల్లి జాతరకు అన్నమాట, చెప్పలేదు కదా నేను స్టార్టింగ్ నుంచి. ఇంకా వీళ్ళందరూ పిల్లల బ్యాచ్ అనమాట. వీళ్ళతో పాటు కాసేపు కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టిన నేను కూడా. ఇంకా ఇక్కడ మా వదిన వాళ్ళైతే మళ్ళీ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. బగారా రైస్, మటన్ కర్రీ. ఇంకా మా వదినలు ఇద్దరు కలిసి బాగా పనిచేస్తున్నారు అసలు. వాళ్ళైతే మా వారు అంటున్నారు అదే, మా చెల్లెలు అయితే చాలా అంటే చాలా పనిచేస్తూ ఉన్నారు పాప. మార్నింగ్ నుంచి నేను మిమ్మల్ని ఈవినింగ్ జాతరకు తీసుకెళ్తానురా చెల్లి అని అన్నారు. కానీ లాస్ట్లో ఏం జరిగిందో మీరే చూడండి. ఇంక ఇక్కడ మా వేణన్న వాళ్ళ పాప, మా వెన్నెలక్క వాళ్ళ పాపకైతే జడేస్తుంది చూడండి. ఎంత లేదు ఈ పొట్టిది, 2 years అంతే. చూడండి ఇలా వేస్తుందో, దూస్తుంది. అది చూసి భలే నవ్వుకున్నాం మేమైతే. ఇంకా ఈ అక్కేమో మా పెద్దత్త వాళ్ళ కూతురు అన్నమాట. అంటే మా పెద్దనాన్న వాళ్ళ పెద్దక్క వాళ్ళ కూతురు. అక్క నాకు చిన్నప్పటి నుంచి భలే క్లోజ్ అనమాట, మంచిగా మాట్లాడుతుంది రేణక్క. అయితే ఏమంటుందంటే నీ ఛానల్ నేను కూడా చూసి ఇంటి దగ్గర వాళ్ళందరికీ చెప్తాను, మా మరితల్దే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను అని అంటే నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇక్కడ పిల్లలతో అందరితో కలిపి మా పెద్దమ్మ అయితే బియ్యం పోయించుకుంటుంది అన్నమాట. అంటే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు ముత్తైదువులను పిలవడం, ఇంకా చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కదా, ఇంకా వీళ్ళతోనే పోయించుకుంటుంది బియ్యం. ఇంకా వాళ్ళతో పాటు మా వెన్నెలక్క కూడా పోసింది. అందరం కలిసి ఇక్కడ ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. బగారా రైస్, మటన్ కర్రీ. ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మా వదిన వాళ్ళు చేశారని చెప్పి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మేము తినేసిన తర్వాతనే ఇంకా బోనాలు అయితే వస్తున్నాయని చెప్పి మా పెద్దమ్మ అయితే బోనం అయితే తీసుకొని వెళ్తుంది. ఈ బోనాలు వెళ్తున్నప్పుడు మేమైతే వెళ్ళలేదు, మా అక్క వాళ్ళు వెళ్ళారు. కానీ ఇంకా నెక్స్ట్ బండ్లు తిరుగుతాయంట, అప్పుడు ఇంకా తర్వాత వెళ్దాం, జాతరకు తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా అని మా వారైతే చెప్పారు. సరే చూద్దాం వెళ్ళామో లేదో. ఇంకా బండ్లు తిరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. అంటే డీజే పెట్టి దాని వెనకాల వెహికల్స్ తిప్పుతారన్నమాట. అట్లా ఇంకా గుడి చుట్టూ తిప్పుతారు. అట్లా తిప్పడం వల్ల మంచి జరుగుతుందనే నమ్మకం. ఇంకా మా అక్క బావ మేమందరం రెడీ అయిపోయినాం జాతరకు వెళ్దామని చెప్పి. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బండ్లు వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నాము. మేము వెళ్దాం అనుకున్నాం కానీ మా వదిన వాళ్ళు రెడీ అవ్వలేదు ఇంకా. సరే వాళ్ళు రెడీ అయిన తర్వాత కొంచెం అయిన తర్వాత వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము.
ఇంకా జాతరకి వెళ్దామని చెప్పి కార్లో కూర్చున్నామా. చూడండి మా పెద్దమ్మ ఏం చెప్పిందంటే ఇప్పుడు బండ్లు ఎక్కువగా ఉంటాయి, కొంచెం అయిన తర్వాత వెళ్తురులేండి అని చెప్పింది. సరే అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా వదిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇది ఇప్పుడు అయ్యేలాగా లేదని చెప్పి ఇంకా పడుకుండిపోయినాము. పైకి వెళ్ళి పడుకున్నాం అన్నమాట. రేపు మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నాను, కానీ ఇంకా మార్నింగ్ కూడా వెళ్ళలేదు. ఏమైంది తీసుకెళ్తా అన్నావు కదా అని చెప్పి మా వారిని అడిగితే మీరే రాలేదు, నేనేం చేయను అన్నారు. మార్నింగ్ అయినా తీసుకెళ్ళొచ్చు కదా అని అంటే ఇంకా లేట్ అయిపోతుంది, ఇప్పుడు ఎందుకులే, నీకేమైనా కావాలంటే నేను మనుగురులో కొనిస్తానులే. సరే ఇంకేం చేయలేక వచ్చేసాను అనమాట. అక్కడి వరకు వెళ్ళి జాతరకి వెళ్ళకుండా అయిందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మా ఇంటికి అయితే వెళ్తున్నాము. దారిలో మా బాను వాళ్ళ హాస్టల్ ఉంది, ఇంకా వాళ్ళని కూడా కలిసి వెళ్దామని ఇంకా ఫస్ట్ అయితే హాస్టల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇంకా వీడియో అయితే ఇంతే అన్నమాట. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా అన్నయ్యలు వదినలతో అయితే భలే సరదాగా అనిపించింది. మా వారికి కూడా చాలా బాగా అనిపించింది అని చెప్పారు. ఇంకా వీడియో అయితే ఇంతే అన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.